కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతుల సమస్యలకు చెక్ పెట్టేందుకు యంత్రాంగం నడుం బిగించింది. ఉల్లికి 1200 రూపాయల మద్దతు ధర, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటు యూరియా కానీ ఉల్లిగడ్డలకు సంబంధించిన రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర విషయంలో మొత్తంగా కూడా ఏం జరుగుతుంది, అసలు రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారి వద్దకు వస్తున్నటువంటి సమస్యలు ఏంటి అన్నది తెలుసుకునేందుకు కలెక్టర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ఉల్లి రైతులకు ఏం జరుగుతోంది, ఎందుకని ఇంత పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యం? సో ఉల్లికి సంబంధించి దాదాపు జిల్లాలో ఒక 26,000 ఎకరాల్లో మనకి మొత్తం ఉల్లి వేయడం జరిగింది. సో ఈ ఇయర్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ మహారాష్ట్రలో కూడా ఉల్లి ఎక్కువగా పండడం, దానికి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల మనకు కొద్దిగా కర్నూలు ఉల్లి కొద్దిగా డిమాండ్ తక్కువ కావడం ఒకటి, తగ్గి ఎక్స్పోర్ట్ కూడా బంగ్లాదేశ్ వంటి కంట్రీస్లో కూడా ఎక్స్పోర్ట్కి సంబంధించి అక్కడ కూడా తగ్గిపోవడం వల్ల కొద్దిగా ఎక్కువగా మనకి ఇష్యూ అయింది. బట్ ఎనీహౌ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు దీని మీద ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉల్లి రైతుకి ఎక్కడ అన్యాయం జరగకుండా 1200 రూపాయలు తనకి మనకు కొనడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఈ మంత్ 26 నుంచి 1200 కొంటున్నాం. సో మార్కెట్ ధర డైరెక్ట్గా కొనేసాం. సో ఇప్పుడు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి డిఫరెన్షియల్ ప్రైస్ సిస్టంలో, అంటే ట్రేడర్ ఏ రేటుకు వేసినా కూడా రైతుకి డిఫరెన్స్ అమౌంట్ 12 రూపాయల కంటే ఎంత తక్కువ వచ్చినా డిఫరెన్స్ అమౌంట్ గవర్నమెంటే రైతులకి ఇస్తుంది అనమాట. సో దానికి సంబంధించి రైతులందరితో మాట్లాడాం. ఈరోజు వాళ్ళకి రిసీట్స్ కూడా ఇస్తాం. అంటే సపోజ్ ఒక ట్రేడర్ 7 రూపాయలకు ఉన్నారనుకోండి, ఆ డిఫరెన్స్ అమౌంట్ 5 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తున్నాం. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్నాం. సో మెయిన్గా మార్కెట్ ప్రాబ్లం. సో లాస్ట్ ఇయర్ వచ్చి చూస్తే మన ఉల్లి దాదాపు 5,000 దాకా వెళ్ళింది. సో ఈ ఇయర్ మనకి మార్కెట్లో అంతగా మార్కెట్ ఇష్యూ వల్ల డిమాండ్ లేదు. సో దీనివల్ల మనకి ఇష్యూ. బట్ ఎనిగో రైతుకి ఎవరికి అన్యాయం జరగకుండా చర్యలను తీసుకుంటున్నాం. సార్, అయితే ఈ యొక్క మార్కెట్ నుంచి వచ్చేటువంటి అదనపు సొమ్ము చాలా డిలే అవుతుంది కాబట్టి మొత్తం ఒకటేసారి ప్రభుత్వం చెల్లించాలనే డిమాండ్ రైతుల నుంచి వస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా అడ్రస్ అయ్యారు? సో ఇప్పుడే నిన్న ఈవినింగ్ మాట్లాడడం జరిగింది. వీసీ అండ్ ఎండి మార్కెట్ కూడా చెప్పడం జరిగింది. 1 crore ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ ఇప్పుడు వస్తుంది మనకి ఈవినింగ్. అది రాగానే రైతుల అకౌంట్లో అందరికీ వేయడం జరుగుతుంది. సార్, అయితే ఈ ఎరువులకు సంబంధించి కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. డైరెక్ట్ గా సప్లై అవ్వట్లేదు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు ఏమంటారు? సో మెయిన్ గా దీంట్లో ఏంటంటే యూరియాకి సంబంధించి మన జిల్లాలో ఇప్పటికే పెద్ద ఇష్యూ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనం చాలా విజిలెంట్ గా అన్ని టీమ్స్ అన్ని ఫామ్ చేసాం, మల్టీ డిపార్ట్మెంట్ టీమ్స్ చేసాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్, పోలీస్, రెవెన్యూ అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేశారు. జిల్లాలో ఉన్న మొత్తం అన్ని ప్రైవేట్ అవుట్లెట్లన్నీ వెరిఫై చేయించారు, రికార్డ్స్ అన్ని కూడా. సో ఇప్పటికే దాదాపు 1.3 crores 400 టన్నులు సీజ్ చేసాం. అలాగే డైవర్షన్ చేస్తున్న చోట ఒక 5 FIRలు పెట్టాం ఆల్రెడీ. అలాగే 14 FIR 6A కేసులు బుక్ చేసాం. స్టాప్ సేల్స్ కూడా 14 కేసుల్లో ఇచ్చాం. అంటే ఇదంతా చేసిన తర్వాత ఆటోమేటిక్గా డైవర్షన్ ఇప్పుడు లేదు, ఇప్పుడు యాక్చువల్గా తగ్గిపోయింది, ఇష్యూ లేదు. సో మెయిన్గా ఏంటంటే PACSలు కాకుండా డైరెక్ట్గా RSKలకు పెట్టాం. RSK లెవెల్లో విలేజ్ లెవెల్లో ఉన్న రైతులందరికీ యూరియా అందుబాటులోకి తీసుకురాగలిగాం. సో ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా ప్రభుత్వం తగ్గించి ప్రైవేట్కి ఓన్లీ 30% ఇచ్చి 70% డైరెక్ట్గా ఇక్కడ చేస్తాం. అలాగే ఎక్కువ రేట్లకు యూరియా అమ్ముతున్న వాళ్ళ మీద కేసులు పెట్టాం. సో అలాగే 3 కేసులు పెట్టాం. లైసెన్స్ కూడా సస్పెండ్ చేసాం. ఒక 3 ట్రేడర్స్ సస్పెండ్ కూడా లైసెన్స్ చేయడం జరిగింది. సో విజిలెన్స్ పరంగా లేదా అలాగే రెగ్యులేషన్ పరంగా యాక్టివిటీస్ తీసుకుంటున్నాం. అలాగే ఈ రోజు కూడా 3,200 టన్నులు ఆల్రెడీ యూరియా అవైలబుల్గా ఉంది జిల్లాలో. ఇంకో 2,600 రేపు ఎల్లుండో వస్తుంది. సో యూరియా అవైలబుల్ కాకపోతే రైతులు ఏంటంటే ఖరీఫ్ రబీకి ఒకేసారి తీసుకోవడం కష్టమవుతుంది. అంటే ఖరీఫ్ వరకే మనకి ఇప్పుడు ఇండెంట్ ఉంటుంది, రబీలో కూడా మళ్ళీ వస్తుంది యూరియా. సో అప్పుడు కూడా ఆ మంత్ మళ్ళీ ఎవరి మంత్ ఇవ్వడం జరుగుతుంది. సో రైతులు కూడా ఏంటంటే యూరియా తగిన మోతాదులు ఎక్కువ మనము వేయడం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. సో అలాగే నానో యూరియా కొత్తగా వచ్చింది, ఆ యూరియా వాడడం వల్ల కూడా దిగుబడి పెరుగుతుంది. సో ఈ రెండు కొద్దిగా ఉపయోగిస్తే మనకు కొద్ది వరకు ఇంకా ఫర్దర్గా ఇష్యూ ఉండదు. బట్ మన జిల్లాలో మేజర్గా యూరియాకి సంబంధించి ఇప్పుడు ఇష్యూ లేదు. అయితే ఈ యొక్క యూరియాకి సంబంధించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, దారి మళ్ళడానికి ముఖ్యమైన కారణం అదే అన్న విమర్శలు పెద్ద ఎత్తున నేపథ్యంలో ఏమైనా గుర్తించారా, కేసులు ఏమైనా నమోదు చేయడం జరిగింది? సో ఇప్పుడు దీంట్లో ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో MRPs కానీ ఎక్కువ అమ్మడం, ఇటువంటి డైవర్షన్స్, వీటి మీద ఆల్రెడీ 5 FIR కూడా బుక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు PACSల కంటే కూడా ముందుగా RSKలో పెడుతున్నాం. సో అలాగే ఇదేంటంటే పాస్లో ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా మనకి కొద్దిగా టెక్నికల్ ఇష్యూ ఉంది, అది కూడా సాల్వ్ అయింది. ఇప్పుడు పాస్లో ఆధార్ నెంబరు ఇవన్నీ వేసిన తర్వాతే
మనకి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది అకౌంట్. ఓకే సార్, అయితే ఫైనల్ గా రైతులు ఎంతో ఆతృతతో ఉన్నారు, లేదా ఈ యొక్క గిట్టుబాటు ధర ఏమైనా కాలపరిమితి ఉంటుందేమో అని చెప్పి పెద్ద ఎత్తున పంటను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉల్లిగడ్డ పూర్తి స్థాయిలో కూడా ఎండకుండానే మార్కెట్ వస్తుందన్న ఒక సంఘటన మీరు ఇందాక సూచించారు. రైతులందరూ డ్రై చేసుకొని ప్రాపర్ గా డ్రై చేసుకొని రావాలి, తొందర ఏం లేదండి, ఇది కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ మనకు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఒక 5,500 మెట్రిక్ టన్స్ మనకి ఇప్పుడు సెప్టెంబర్ 10th దాకా వస్తుంది అన్నది. ఇది ఎర్లీ ఖరీఫ్ కావచ్చు. సో అదంతా కూడా కొనడం జరుగుతుంది. రిమైనింగ్ దాన్ని కూడా మళ్ళీ డిసిషన్ తీసుకుంటారు. బట్ ప్రెజెంట్ గా అయితే వచ్చిందని ఖచ్చితంగా 12 కొంటాం. ఓకే, ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. పూర్తి స్థాయిగా 1,200 రూపాయల మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.